చూసారు కదా, ఇది లక్ష్మీదేవి పూజ. నా దగ్గర ఒక 5 grams గోల్డ్ కాయిన్ ఉందండి. ఆ కాయిన్ పెట్టేసుకొని మళ్ళీ రూపాయి కాయిన్లు, 5 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఈ కాయిన్లతోటి బంగారు కాయిన్కి పూజ చేశాను లక్ష్మీదేవికి. లక్ష్మీదేవి ఉంది బిళ్ళ దాని మీద అవతారం, అందుకని చెప్పేసి పూజ చేశాను. చూసారు కదా, మామిడి పండు నైవేద్యం పెట్టాను, దీపారాధన. చూసారు కదండి మా దేవుళ్ళని. ఇదండి నేను చేసుకునే అక్షయ తృతీయ పూజ. మరి మీరు ఎలా చేశారు, మీరేం చేస్తున్నారు, ఈరోజు పుణ్యకార్యం ఏం చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయకి బంగారమే కొనక్కర్లేదండి. అందరూ అనుకుంటారు బంగారం కొంటే డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అని ఆశతోటి కొంటారు కానండి. ఏమో నాకైతే ఫస్ట్ నేను కూడా కొనేదాన్ని, కానీ నాకు అంత అనిపించలేదు. సరే అని కొంచెం మనము భక్తితోటి లక్ష్మీదేవి పూజ, ఇల్లు అక్కడ శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే మనకి లక్ష్మీదేవి కరుణిస్తుందని నేను అనుకుంటున్నానండి. వీటన్నిటికన్నా కొనే వాటికన్నా ఏది కొంటే అది డబుల్ అవుతుందని అంటారు కదా, ఏది చేస్తే అది డబుల్ అవుతుంది అంటారు. అదే పుణ్యం చేస్తే డబుల్ అవుతుంది కదండి. మనకు కూడా పుణ్యం చేస్తే బాగుంటుంది కదా. మన ఇంట్లో మనం డబ్బు పెట్టి బంగారం కొనుక్కొచ్చుకునే బదులు పేదవాళ్ళకి కొంచెం పెడితే పుణ్యం కదా అని చెప్పేసి నేను ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నానండి. చింతపండు పులిహోర ఇదిగోండి, చింతపండు ఉడకబెట్టాను. చింతపండు ఉడకబెట్టి పోపు వేసి చింతపండు పులిహోర చేసి ఇది వాకిట్లో పెట్టి బేషను వచ్చేపోయే వాళ్ళందరికీ తలా కొంచెం పెడదాము ప్రసాదం అని చెప్పి శుక్రవారం అమ్మవారికి, తర్వాత ఇది అక్షయ తృతీయ అన్నీ కలిసి వచ్చినాయి కదండి. అందుకని చెప్పి కొంచెం కొంచెంగా పేపర్ ప్లేట్లలో పెట్టి దాన్ని పోయి వచ్చే వాళ్ళందరికీ కూడా పెడదామన్న ఆలోచనతోటి ఇదిగోండి ఈ పులిహోర చేస్తున్నాను నేను. చేసి ఎంతమందికి వస్తే అంతమందికి అండి, 2 పెట్టినా 3 పెట్టినా పుణ్యమే కదండి. 100 మందికి పెట్టేసేసి చేయాలని ఏం లేదు, 10 మందికి పెట్టినా కూడా పుణ్యమేనండి. అందుకని చెప్పేసి నేను ఇలా చేద్దామని ఈరోజు నిర్ణయించుకున్నాను, చేస్తున్నాను. ఇగో పులిహోర కలిపేసాను. చూశారు కదా చింతపండు పులిహోర ఎంత బాగుందో, పల్లీలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి చక్కగా చేశానండి.